గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పిఎన్ఎస్ న్యూస్. దేశంలో మోడీ హవా, కరీంనగర్లో బండి హవా. ఫోన్ ట్యాపింగ్లో దొరికిన దొంగలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ప్రజాపాలన అంటే 6 గ్యారంటీలను అమలు చేయకపోవడమేనా? బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ను ఎదుర్కోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిన దొంగలను పైసలతో ఓటర్లు, బీఆర్ఎస్ నేతలను, ప్రజాప్రతినిధులు కొంటున్నారు. మంత్రి పొన్నం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. దేశవ్యాప్తంగా బీజేపీ మోడీ హవా, కరీంనగర్లో బండి సంజయ్ హవా నడుస్తుంది అని, ప్రజలు ఓటు వేసే విషయంలో స్పష్టమైన నిర్ణయం, ఆలోచనతో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దొంగలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇంత స్పష్టమైన ఆధారాలున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ వెనకడుగు వేస్తుంది అని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. అవాకులు చవాకులు పేలుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ఎన్ఎం ప్రకాష్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధి, సెన్సార్ బోర్డు సభ్యులు బంధుల కళ్యాణచంద్, నాయకులు రంగు, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చరిత్ర ఆ మంత్రికి ఉంది. అదే రకంగా ఇప్పుడు కూడా వ్యవహారం సాగుతూ ఉన్నది. అతను దానికోసమనే తనకు ఓడిపోయినటువంటి చరిత్రను, ఆ ట్రాక్ రికార్డ్ని అట్లే మెయింటైన్ చేయడం కోసమే ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇంకో అభ్యర్థిని తీసుకొచ్చి అసలు ఈ జిల్లాకు అంత పరిచయం లేనటువంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టసుఖాల్లో భాగం కాదు కదా, కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి వ్యక్తిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించుకున్నాడు. ఆయన కోసం ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆయన తిరుగుతున్నటువంటి తీరును చూస్తూ ఉంటే నిజంగా ప్రజలు ఇక్కడ నవ్వుకుంటున్నారన్న. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నేనేదో బీజేపీ కాబట్టి కాంగ్రెస్ని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నానని అనుకోకండి దయచేసి. మీరు ఏ ఒక్కరిని, నాకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మీరు నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు. గతంలో 2009లో అతను ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసినటువంటి సందర్భంగా ఆ రోజు పెట్టినటువంటి ఖర్చులు ఈ రోజు వరకు లెక్కలియాలి. కనీసం అక్కడ తన దగ్గర టెంపరీగా పనిచేసినటువంటి వ్యక్తులకు ఆ నెలవారీకి ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వలేదని ఇక్కడ అతనితో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. అప్పుడు 2009లో పోటీ చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని దాదాపుగా 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చాడు. ఈ 15 సంవత్సరాలు ఎక్కడ పోయినాడు, ఏం చేశాడు అనేటువంటిది ఎవరికి తెలియదు. పోటీ ఏం చేసుకున్నా, పోటీ చేసిండా చేయలేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ 15 సంవత్సరాలలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే కరీంనగర్ ఒక చిన్న ఆయన సొంత ఊళ్ళో కావచ్చు, ప్రజల కష్ట సుఖాల్లో ఎక్కడైనా భాగం పంచుకున్నాడా? మాకైతే కళ్ళు మూసుకుపోయినా అనుకున్నాం. మీరు ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం లాంటివంటి మీడియా, మరి మీకు ఎక్కడైనా ఆ వ్యక్తి ఈ 15 సంవత్సరాల్లో కనబడేదేమో మీరు ఒక్కసారి ఆలోచించాలి. వాస్తవాలను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలను ప్రజలకు చూపించాల్సినటువంటి బాధ్యత కూడా మీకు ఉందనేటువంటి విషయాన్ని ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండో విషయం, దాదాపుగా నిన్న చూసినాం మనం, జగిత్యాలలో 47 డిగ్రీల ఎండ తీవ్రత ఉందనేటువంటి వార్తలు వచ్చినాయి. సో ఈ ఎండ తీవ్రత మరింత పెరుగుతుందనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ రేపటి రోజు పోలింగ్ శాతం పెంచడం కోసం కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. పోలింగ్ రోజు మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య ఏమైపోయిందంటే, ఒక కుటుంబంలో 4 ఓటర్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో పోలింగ్ బూత్లో ఉంది. అందరికి ఒకటే దగ్గర కూడా లేదు దురదృష్టవశాత్తు. అన్నకు ఇంకో పోలింగ్ బూత్ ఉంది, నాకు ఇంకో పోలింగ్ బూత్లో ఉంది, ఇంకా ఈ అన్నకు ఇంకో పోలింగ్ బూత్లో ఉంది. ఒక కుటుంబంలో ఉన్నటువంటి 4 వ్యక్తుల యొక్క ఓట్లు ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి. దానికోసం తాత్కాలికంగా ఆ రోజు ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఫ్రీ ఆటోస్ పెడతారా, లేకపోతే ఏదైనా బస్సులు హైడ్ చేస్తారా అనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేనేం అక్కడ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసేటువంటి అరేంజ్మెంట్స్ తోటి బీజేపీ ఓటేయమని చెప్పట్లేదు, ఇంకో పార్టీకి ఓటేస్తారా ఇంకో పార్టీకి ఓటేస్తారా అని చెప్పట్లేదు. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి 100% పోలింగ్ పర్సెంటేజ్ పెంచుకోవడం కోసము తాత్కాలికమైనటువంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలు మీరు ఎవరైనా చేస్తే అది ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఎలక్షన్ కమిషనే కొంత ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోలింగ్ శాతాన్ని పెంచడం కోసము వాళ్ళు చేసేటువంటి చర్యలకు భారతీయ జనతా పార్టీ వైపు నుండి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలనుకున్నా కూడా మా పార్టీ నుండి వారికి పూర్తి స్థాయిలో మద్దతు, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాము.
దీనికి గాను ఎలక్షన్ కమిషన్కి కేవలం మీడియా ముఖంగా చెప్పడమే కాదు, మా పార్టీ యొక్క ప్రతినిధి బృందం కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్కి కలుస్తూ ఉన్నది. ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పేసి అప్పీల్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ వ్యవహారంలో కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాడు అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని టీఆర్ఎస్ వాడు అంటారు. ఈ రకంగా ఎక్కడ అసలు పొంతన లేనటువంటి, పోలిక లేనటువంటి సంబంధాలను అంటగట్టడం, బీజేపీని బద్నాం చేసేటువంటి గతంలో చర్యలు చూస్తాను. ఇప్పుడు కొత్తగా ఇంకొక నాటకానికి ఈ రెండు పార్టీలు తెరదీసినాయి. ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఆయననేమో అంటాడు, హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఒక బద్నాం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ అధికారంలోకి వస్తే 370 సీట్లు దాటితే రిజర్వేషన్లు నిర్దేస్తారనేటువంటి కొత్త కోణాన్ని, కొత్త డ్రామాను కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టడం, లేనటువంటి అంశాలను తెర